అయితే సూర్యుడు మారిన తర్వాత వీళ్ళకి ఎలా ఉంటుందంటే 7th హౌస్లో సూర్యుడు ఉండటం వల్ల వీళ్ళకి యాత్రలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. యాత్రాం భూలాభం విరోధం సంపదం అని చెప్తారు. అంటే ధనం విషయంలో చాలా బాగుంటుంది. వీళ్ళకి బుధుడు వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి ఎవరైనా శత్రువులు కనుక ఉంటే ఈ టైంలో ఆ శత్రువు బాధ పోయేసి చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. అంతేకాకుండా రియల్ ఎస్టేట్ వాళ్ళకి కానివ్వండి, భూమి రిలేటెడ్ ఎవరికైనా చేస్తున్నా కానీ లావాదేవీలు చేస్తున్నా వాళ్ళకి బాగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 7th హౌస్లో ఉండటం వల్ల తీర్థయాత్రలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వైఫ్కి కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ఇది మనకి ఏమని చెప్తారంటే లఘు గోచారం, సూక్ష్మ గోచారం అనే చెప్పే కాన్సెప్ట్ ద్వారా అనమాట. అయితే మనకి ఈచ్ గ్రహం ఇండివిజువల్గా కానీ మనం చూసుకుంటే ఎలా ఉంటుందంటే 7th హౌస్లో సూర్యుడు ఉన్నారండి. ఎప్పుడైతే 7th హౌస్లో సూర్యుడు ఉంటే మనకేం చెప్తారంటే సామంత జనద్వేష ధారాపీడ సుతామయం ఉత్సాహభంగకారిణి గోచారే సప్తమే రవో అని చెప్తారు అనమాట. గోచారంలో సప్తములో కనుక రవి ఉంటే ఉత్సాహభంగకారిణి, ఇలా ఉత్సాహంగా ఏదైనా కనుక పని చేయాలని తలపెడితే వాళ్ళ ఉత్సాహాన్ని నీరుగార్చే విధంగా చుట్టూ పరిస్థితులు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పర్టికులర్గా ఇది కూడాను బాస్ రిలేటెడ్, ప్రొఫెషన్ రిలేటెడ్, రాజకీయ నాయకులకి, పొలిటీషియన్లకి సూర్యుడు వాళ్ళంతా అలానే వాళ్ళకి కావాల్సిన కీర్తి ప్రతిష్టలు, ఏదైనా అవార్డ్స్ రివార్డ్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్న ఇట్లాంటి వాటిలో జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు